నువ్వు అనుభవించే ఆస్తి తండ్రిది. దూరముగా వెళ్ళిపోయి ఖర్చు పెడుతున్న డబ్బు తండ్రిది. నీలో ప్రవహిస్తున్న రక్తం తండ్రిది. అన్నీ తండ్రివే. నచ్చనిదల్లా తండ్రికి దగ్గరగా ఉండడం. దూరదేశానికి వెళ్ళాడు. నాకు దగ్గరైన వారు, నెలవైన వారు అన్నవారంతా ధనం కరిగిపోయిన తర్వాత మెల్లిగా తరిగిపోయారు, దూరమైపోయారు. చివరికి పందులు మేపాల్సిన ఒక పనిలో కుదిరాడు. ఆ పందులు తినే పొట్టు తినడానికి ఆకలి బాధ తట్టుకోలేక ఆశపడ్డాడు. ఈ రోజున నేను మీకు ప్రకటిస్తున్న సువార్త ఏమనగా, ఆ స్థితిలో కూడా అతడు నాశనం అవ్వకుండా అతడికి బుద్ధి వచ్చినట్లుగా చేసి మరలా తన ఇంటికే తెచ్చి ఆనంద